ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. చూడండి. తమకు మొరపెట్టు వారికి అందరికిని, తమకు నిజముగా మొరపెట్టు వారికి అందరికిని యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారు అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. ఏంటంట? ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో, ఎవరైతే నాకు పలానది కావాలి తండ్రి అని ఎవరైతే ఎలాగంట తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరైతే భయము భక్తి కలిగి దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణతో ఉంటున్నారో వాళ్ళ యొక్క కోరికను, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ను, వాళ్ళ యొక్క ఏదైతే అడుగుతున్నారో దానిని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడండి. అయితే పొందుకోవడానికి మన అర్హత కావాలి. పొందుకోవడానికి ఏ అర్హత కావాలంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక అయినా నెరవేర్చును. మనకి అర్హత ఏం కావాలంటే భయము భక్తి కావాలి. పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయము కలిగిన రోజున దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవించేవారిగా ఉంటాము. ఏంటంట? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన సిద్ధింపచేయును. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనందరితోటి ఆయన. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క కోరుకున్నది నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. కానీ ఎలాగుండాలంట? నిజాయితీగా ఉండాలంట, నిజముగా మొరపెట్టేవారిగా ఉండాలంట, ఆయన యందు విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షించేవారిగా ఉండాలంట. ఆయన ఇచ్చే బహుమానము పొందుకోవడానికి మనకు ఒక అర్హత కావాలంటున్నాడు. ఆ అర్హత పేరు ఏంటండి? ఆ అర్హత పేరు ఏంటండి? భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఆయన నువ్వు అడిగిన దాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడండి. అయితే పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందామండి. ఎందుకంటే మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే దేవుడు వాక్యంతో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు దేవుణ్ణి కలిగి ఉండండి, దేవుని యందు నడుచుకొనండి, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించండి అని ఆయన చెప్పేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో వాళ్ళకి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడంట. మనము నిజముగా మొరపెడుతున్నామో లేకపోతే ఒక రాయి వేసి చూద్దాం అన్నట్టుగా మొరపెడుతున్నామో భగవంతుడికి తెలుసండి. ఆయన కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. కాబట్టి మనము మనుషుల కళ్ళు అయితే కప్పగలం కానీ దేవుని కళ్ళు కప్పలేం. కాబట్టి మనము సమీపముగా ఉండే దేవుని యందు విశ్వాసముంచి భయభక్తులు కలిగి ఆయన ఇచ్చి బహుమానం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందామండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక అయినా నెరవేర్చును అంటున్నాడు. నువ్వేదైనా కోరుకున్నట్లయితే ముందు భక్తిగా జీవించు, పరిశుద్ధముగా జీవించు, దేవునికి ఇష్టకరముగా జీవించు. అలా జీవించిన రోజున దేవుడు నీకేది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు నేను మన అందరము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.